వాళ్ళ అమ్మ ఫస్ట్ పండుగ వాళ్ళది. ఎందుకంటే 2024లో అయింది కదా, 25లో ఫస్ట్ పండగ అన్నమాట. పండగ రోజు వాళ్ళు ఏం చేసిండ్రు అంటే, వాళ్ళ అమ్మ మాకు మాటలు లేవు కాబట్టి ఒక 3000 మాకు ఫోన్పే చేసి నాకు వాయిస్ రికార్డింగ్ పెట్టింది. వద్దమ్మా, మీరు కోపంలో ఉన్నారని నాకు తెలుసు, నన్ను క్షమించు, పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించు, మీ అక్క అనుకొని నన్ను క్షమించు, నేను 3000 వేసినాను, వద్దమ్మా, నాకు కూడా చాలా ప్రాబ్లం ఉంది డబ్బుల వల్ల, పిల్లలకి బట్టలు కొనుక్కోండి, మీరు బట్టలు కొనుక్కోండి, దయచేసి మీరు మా ఇంటికి పండగకి వచ్చిపోతే బాగుంటుంది అనుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళ అమ్మ వాయిస్ రికార్డింగ్ పెట్టిన తర్వాత మా బాబు విన్నాడు. అమ్మ మాటలు లేకుండా ఎన్ని రోజులు ఉంటామమ్మా, సరే ఎట్లయితే అట్లా అవుతుంది, ఒకసారి వెళ్ళి కలిసేసి వద్దాం రా అమ్మ అనేసి అన్నాడు. అంటే నేను అన్నాను, వద్దు బాబు, మళ్ళీ ఎప్పుడన్నా వెళ్దాంలే జేకబ్ అన్నాను. లేదమ్మా, మనం కలిసేసి వద్దాం రా, ఇదే ఏంటంటే విషయం చెప్పి మన దగ్గర అయినట్టు ఉంటుంది, రా కోపాలు తగ్గిపోతాయి అంటే సరే అనేసి వాళ్ళ కూతురు, నేను, మా బాబు ముగ్గురం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళామమ్మా. ఈవినింగ్ 5 o'clockకి వెళ్ళి వాళ్ళ అమ్మకి విషయం చెప్పినాను, వాళ్ళ నాన్నకి విషయం చెప్పినాను, అందరికి విషయం. అక్కడ వాళ్ళ పక్కన వాళ్ళ పెద్దమ్మ ఉండిందనమాట. వాళ్ళ పెద్దమ్మకు నేను విషయం చెప్పలేదు, ఎందుకంటే మా ఇంటి ముందు వచ్చి అల్లరి చేసిండ్రు వాళ్ళ పెద్దమ్మ కూడా. పోనీ వాళ్ళ అమ్మనైనా ఎక్స్క్యూజ్ చేసాం, వాళ్ళ అమ్మాయిని మనకి ఇచ్చిండ్రు కాబట్టి పోనీ వాళ్ళని క్షమించి మనము విషయం చెప్పేసి వద్దాం. వాళ్ళ పెద్దమ్మకు చెప్పలేదు. దారిలో మళ్ళీ మేము రిటర్న్ 10 minutesే కూర్చున్నాం వాళ్ళ ఇంట్లో, కూల్ డ్రింక్స్ ఇచ్చిన తాగిన బయటకు వచ్చేసినాం అనమాట. దారిలో వస్తుంటే ఏమంటుందంటే, మా పెద్దమ్మకి ఎందుకు మీరు విషయం చెప్పలేదు, మా పెద్దమ్మతో ఎందుకు మీరు మాట్లాడలేదు అనేసి అంటే, మా బాబు ఏమన్నాడంటే, మెల్లిమెల్లిగా ప్యాచప్ అవుతుంది, ఇన్ని రోజులు మాటలు లేవు కదా, మా అమ్మ రావడమే గొప్ప, మా అమ్మని బతిమలాడి నేను తీసుకొచ్చినాను, సరే మీ అమ్మతో మాట్లాడింది కదా, మీ నాన్నతో మాట్లాడింది కదా, హ్యాపీగా ఉండే, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ పెద్దమ్మతో మాట్లాడుతుంది, మెల్లగా అట్లా ప్యాచప్ అవుతుంది అని మా బాబు చెప్పాడు. లేదు నేను బండి ఆపు, నేను ఇంటికి దిగేస్తా అని చెప్పేసి అనింది. ఎందుకు దిగుతావే, నడువు సీదా, మనం ఏమనుకున్నాం, బయట భోజనం చేసేసి ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం కదా, మండి తినేసి ఇంటికి వెళ్దాం అంటే, లేదు నువ్వు బండి ఆపుతావా లేదా, నేను దుంకేస్తాను అనిందమ్మా. బండి మీదకించి దుంకేస్తాను అంటే మా బాబు పక్కన బండి ఆపింది. మరి బండి ఎక్కువ అనేసి అంటే రాననేసి 3 hours సతాంచిందమ్మా. అక్కడనే 3 hours సతాంచితే నేను 100కి డయల్ చేసిన. అక్కడ 100కి డయల్ చేస్తే ఎత్తారు. ఫస్ట్ 2 సార్లు చేస్తే ఎత్తలేదు, మళ్ళీ ఒకసారి చేస్తే ఎత్తారు. ఎత్తిన తర్వాత, అమ్మ మేము బందోబస్తులో ఉన్నాము, కొంచెం లేట్ అవుతుంది అమ్మ అని చెప్పేసి అన్నారు. మేము ఏం చేసింది, రావట్లేదు, వాళ్ళ అమ్మకు ఫోన్ చేసాం. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, మేఘన బండి ఎక్కట్లేదు, 1 hour నుంచి మమ్మల్ని ఇక్కడ ట్రబుల్ చేస్తుందో, వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి అంటే, మీరు ఏమనే చేసుకోండి జేకబ్, నేను రాను, ఆమెతోటి మేము వచ్చి మాకు ఇదే అయిపోయింది, ఇప్పుడు తీసుకొస్తే మళ్ళీ దాని తర్వాత మీ ఇంటికి రావడం చాలా కష్టం అవుతుంది, ఏదో ఒకటి నచ్చ చెప్పి మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ క్లియర్గా నేను రాను అని చెప్పేసారండి.